ముందు స్టాయిసిజం అంటే ఏంటో అర్థం చేసుకుందాం. ఇది ఎక్కడ పుట్టింది? ఎవరు మొదలుపెట్టారు? క్రీస్తు పూర్వం 300 ఏథెన్స్ నగరం, గ్రీస్. ఆ కాలంలో ఏథెన్స్ నాలెడ్జ్‌కి, ఫిలాసఫీకి కేంద్రం. సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ వీళ్ళందరూ ఇక్కడే బోధించారు. అక్కడ ఓ మార్కెట్ ప్రదేశం ఉండేది. దాని పేరు అగోరా. అక్కడే ఓ వరండా ఉండేది. పేరు స్టోవా పొయిక్లే, అంటే పెయింటెడ్ వరండా అని. ఈ వరండాలో రంగుల చిత్రాలు వేసి ఉండేవి. చాలా అందంగా ఉండేది. ఈ వరండాలో ఓ వ్యక్తి కూర్చొని మాట్లాడేవాడు. పేరు జెనో. ఈ జెనో సైప్రస్ ద్వీపంలో పుట్టిన ఒక వ్యాపారి. ఒకరోజు అతను వ్యాపారం కోసం తన ఓడలో ప్రయాణిస్తున్నాడు. తుఫాన్ వచ్చి ఓడ మునిగిపోయింది. జెనో దరిద్రుడయ్యాడు. ప్రాణాలతో బయటపడి ఏథెన్స్ చేరుకున్నాడు. ఏథెన్స్‌లో ఒక పుస్తకాల షాప్‌లో అతనికి ఒక పుస్తకం దొరికింది. అది సోక్రటీస్ గురించి. అది చదివాక అతను తత్వశాస్త్రానికి ఆకర్షితుడయ్యాడు. అప్పటికే అతని వయసు 42 ఏళ్ళు. జెనో స్టోవా పొయిక్లే వరండాలో కూర్చొని బోధించడం మొదలుపెట్టాడు. అతను బోధించే చోటు పేరు మీదుగా అతని శిష్యుల్ని స్టాయిక్స్ అని పిలవడం మొదలుపెట్టారు. అలా పుట్టింది స్టాయిసిజం.